నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను మోనికా. మన దేశంలో సీట్ల కొరత కారణంగా ఎంబీబీఎస్ చదవాలి అని అనుకునే స్టూడెంట్స్ కి ఔత్సాహికులకు నిరాశ మిగులుతోంది. అలాంటి వారికి విదేశీ ఎంబీబీఎస్ అనే ఒక సువర్ణ అవకాశం లభిస్తోంది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్ఎంసీ కొత్త చట్టాలు ఇంకా గైడ్ లైన్స్ నిర్దేశించింది. వీటిని అనుగుణంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చదవాలి అనుకునే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి తరుణంలో ఎలాంటి దేశాన్ని ఎంచుకోవాలి, ఇంకా ఎలాంటి యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, ఈ విషయాలతో పాటు విదేశీ ఎంబీబీఎస్ అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాలు మనతో చర్చించడానికి నియో గ్రూప్ స్టూడెంట్స్ అఫేర్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్, అలాగే అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి మీరు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే ముఖేష్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సో ఫస్ట్ ముఖేష్ గారు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎంబీబీఎస్ కి బేసిక్ గా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు కంగ్రాచులేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే నీట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికీ మా సంస్థ తరపున హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకు స్పెషల్గా ఫస్ట్ కంగ్రాచులేషన్స్తో మొదలెట్టాల్సి వచ్చింది అని అంటే, రోజు రోజుకి నీట్ రాసే ఒక కౌంట్ పెరుగుతూనే ఉంది, స్టూడెంట్స్ యొక్క కౌంట్ పెరుగుతూనే ఉంది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఈ ఇయర్ నీట్ 2023లో రికార్డు స్థాయిలో అంటే 20,87,000 స్టూడెంట్స్ని నీట్ 2023 రాయడం జరిగింది. అందులో సుమారుగా 55 నుంచి 60% స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అంటే అందులో 11,50,000 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఇది చాలా ఆషామాషి వ్యవహారం కానే కాదు. ఎందుకంటే 20 లక్షల మంది స్టూడెంట్స్ ఇంత పెద్ద టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ని అటెండ్ చేసి దాంట్లో క్వాలిఫై అవ్వడం అనేది చాలా అప్రిషియబుల్ విషయం. ఆ విషయంలో మేము ఈ స్టూడెంట్స్ని చూసి చాలా గర్వపడుతున్నాము. ఎందుకు గర్వపడుతున్నాము అని అంటే, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు నీట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని మనం పరిశీలిస్తే కనుక వీళ్ళందరూ పోస్ట్ కోవిడ్ అంటే 2020 పాండమిక్ టైం తర్వాత ఎన్రోల్ అయ్యారు. వాళ్ళ యొక్క 10th స్టాండర్డ్ని కంప్లీట్ చేయడం కానీ, లేదంటే ఇంటర్మీడియట్లో ఎన్రోల్ అవ్వడం కానీ పోస్ట్ కోవిడ్ టైంలో ఎన్రోల్ అయ్యారు. అంటే ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం ద టఫెస్ట్ టైం అని ఏదైతే అభివర్ణిస్తామో అలాంటి టైంలో డాక్టర్ అవ్వగలను, డాక్టర్ అవుతాను అనే సంకల్పం తీసుకొని వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసి దానిలో ఉత్తీర్ణత సాధించారు. కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి ఫస్ట్. అండ్ దీంట్లో మన ఇండియాలో ఉన్న నీట్ అనాలిసిస్ 2023 చూసుకుంటే కనుక 20,87,000 స్టూడెంట్స్ ఆల్ ఇండియాలో రాస్తే అందులో మనకి క్వాలిఫై అయింది జస్ట్ 55 నుంచి 60% స్టూడెంట్స్, అంటే 11,50,000 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అందులో మన తెలుగు విద్యార్థులు ఎంతమంది అంటే అటు ఆంధ్ర నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య 1,50,000. అండ్ ఆల్ ఇండియా లెవెల్లో మనకున్న మెడికల్ సీట్స్ సంఖ్య వచ్చేసి 1,07,000. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ సీట్స్ లభ్యత ఎంత అంటే 11,000. ఇంత టఫ్ కాంపిటీషన్ అంటే మీరు ఈ స్టాటిస్టిక్స్ అన్ని అనలైజ్ చేసుకుంటే కనుక ఒక్క ఎంబీబీఎస్ సీట్ ఇన్ ఇండియాకి కంపీట్ చేసే స్టూడెంట్స్ ఎంతమంది అని అంటే 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఇవాళ కంపీట్ చేస్తున్నారు ఒక్క మెడికల్ సీట్కి. అని అంటే ఒక్క నీట్ ఎగ్జామ్ ద్వారా ఒక్క మెడికల్ సీటుని కంప్లీట్ చేసే సంఖ్య 20 మెంబర్స్. కానీ దానిలో రియాలిటీలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి తన డాక్టర్ కళని సాకారం చేసుకునే అవకాశం లభించేది ఒక్కరికి. కానీ రిమైనింగ్ 19 మంది ఎవరైతే ఆ సీట్ కోసం కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళలో ఏం తప్పు లేదు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళలోనూ టాలెంట్ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి ఫీజు కడితేనే వాళ్ళు చదువుకోగలిగారు. కానీ ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ, టాలెంట్ ఎక్కువ, బట్ ఆపర్చునిటీస్ తక్కువ. ఈ రీజన్ కొద్దిగా 19 మంది స్టూడెంట్స్ వాళ్ళ డాక్టర్ కళని సాకారం చేసుకోలేకపోతున్నారు. కానీ చిన్నప్పటి నుంచి మన సిచ్యువేషన్స్ కానీ లేదంటే మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక పేరెంట్స్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని చిన్నప్పుడు మా బాబు లేదంటే మా పాప ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక పైలట్ అవ్వాలి అని ముద్దుగా ఒక డాక్టర్ కోట్ వేసుకుంటారు డాక్టర్ అవ్వాలనుకునే పేరెంట్స్. అలాంటివి జ్ఞాపకాలు ఫొటోస్ తీసి పెట్టుకుంటే ఈ 19 మంది స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ కళ సాకారం చేసుకోలేకపోతున్నారో వాళ్ళ కళలుగానే మిగిలిపోతున్నాయి. వాళ్ళు చేసే తప్పేం లేదు. ఎందుకనంటే ఇండియాలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఒకవేళ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటికి మనం అఫోర్డ్ చేసుకునే విధానంలో లోటుపాట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఏర్పడింది. ఇదొక కోణం. అండ్ ఇంకొక కోణం మనం ఆలోచిస్తే హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియాని మనం పరిశీలించినట్లయితే ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ని మనం చాలా క్లియర్గా డిమార్కేట్ చేసి చెప్పగలం. కోవిడ్ మన అందరికీ నేర్పించిన ముఖ్య పాఠం ఏంటి అని అనుకుంటే, సొసైటీలో ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, ఎంత మంచి స్టేటస్ ఉన్నా, అకౌంట్లో ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా కూడా ఒక హాస్పిటల్లో ఒక బెడ్ లేకపోతే, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ లేకపోతే
ప్రాణం నిలబడదు, అంటే మన ప్రాణాలు మనకి దక్కవు అనే విషయాన్ని, ఆ లెసన్ని కోవిడ్ మనకి నేర్పించింది. ఈ విషయాన్ని ఇంత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నాము అని అంటే, ఇవాళ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ కోవిడ్ని మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే కోవిడ్ బారిన పడిన ఈ యొక్క పేషెంట్ సంఖ్య, అలాగే కోవిడ్ వల్ల చనిపోయిన డెత్ రేట్ కనుక చూసుకుంటే, రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ, డెత్ రేట్ చాలా తక్కువ. అదే విదేశాలలో ఇంటర్నేషనల్ వైడ్గా మనం చూసుకుంటే రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువే, అలాగే డెత్ రేట్ కూడా ఎక్కువే. అంటే ఇండియన్ మెడికల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏ విధంగా మనకి ప్రూవ్ చేసిందని అంటే, ల్యాక్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నప్పటికీ, ల్యాక్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేశాం కాబట్టి, క్వాలిటీ అవుట్పుట్ని ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకోగలిగాం కాబట్టి మన డాక్టర్స్ చాలా వండర్ఫుల్ జాబ్ని చేశారని చెప్పొచ్చు. ఇది ఒక ఎత్తు అయితే, దాని తర్వాత కోవిడ్ మనకి ఇంకా కోవిడ్ తర్వాత మనం చూసిన చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే డిజిటలైజ్ అవ్వడం కానీ, డిజిటల్ పేమెంట్స్ పెరగడం కానీ, అలాగే ఇంటర్నెట్ వాడకం, స్మార్ట్ ఫోన్ వాడకం, ఇవన్నీ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అండ్ ప్రభుత్వాలు కూడా ఇంతకు ముందు చాలా డిఫెన్స్ పైన కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కానీ, లేదంటే ఐటీ పైన ఫోకస్ ఎక్కువగా ఉండేది. కానీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, హెల్త్ కేర్ సిస్టమ్ పైన చాలా తక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు. కానీ కోవిడ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో ప్రైమ్ మినిస్టర్ విజన్ అండ్ చీఫ్ మినిస్టర్స్ యొక్క మిషన్ వల్ల చాలా వరకు మన మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్ బై ఇయర్ 2014 తర్వాత చాలా వరకు రెట్టింపు అయ్యాయని చెప్పొచ్చు. కానీ ఇవి రెట్టింపు అయినాయి, సరిపోతున్నాయా, కాంపిటీషన్కి తగ్గట్టు ఉన్నాయా స్టూడెంట్స్కి అని అంటే అవి సరిపోవట్లేదు. ఇంకా కాంపిటీషన్ అలాగే ఉంది, కానీ సీట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఆ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అఫోర్డ్ చేసే పరిస్థితులలో మన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఉన్నారా అంటే లేరని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితులలో మన తెలుగు వారికి ఒక మంచి పేరుంది. హైదరాబాద్లో మనం అందరం ఉంటున్నాము. అండ్ బిల్ గేట్స్, బిల్ క్లింటన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, ఇంకా యాపిల్ స్టీవ్ జాబ్స్ వరకు ప్రతి ఒక్కరు, టీమ్ కుక్ అందరూ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు, హైదరాబాద్ అండ్ తెలుగు వాళ్ళు చాలా పవర్ఫుల్. అండ్ ఇవాళ అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజెస్లో తెలుగు ఒకటి. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, డిజిటల్ విప్లవం, ఐటీ విప్లవం ఎప్పుడైతే 2004లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన తెలుగు విద్యార్థులు ఎక్కువగా బీటెక్ చదువుకోవడం వల్ల, అండ్ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని బెటర్ చేసుకోవడం వల్ల, వాళ్ళు యూఎస్లో, యూకేలో, కెనడాలో అండ్ లాంటి వేరే అబ్రాడ్ కంట్రీస్లో సెటిల్ అవ్వడం వల్ల మన ఇండియన్ డయాస్పోరా పెరగడమే కాకుండా మన యొక్క సామాజిక స్థితిగతులు కూడా మారాయి. అలాగే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఎలా ఉందనంటే, హెల్త్ కేర్ యొక్క ప్రొఫెషనల్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో, మీరు అందరూ విఘ్నులు, ఇవాళ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇవాళ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. కానీ ఒక్కటే డెసిషన్ మీ లైఫ్ని మార్చబోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఒక మంచి టైం. అలాంటి వాళ్ళకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను చెప్పగలను. ఓకే, అయితే శ్రీనివాస్ గారు, డాక్టర్ ముఖేష్ చెప్పినట్టు అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం నిజంగా అంత గోల్డెన్ ఆపర్చునిటీయా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యా, అవునండి. నిజంగా అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ అనేది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ నేను దీనికి ఏం కోట్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇప్పుడున్న వరల్డ్ మనం చూసుకుంటే ప్రతిదీ ఒక స్మార్ట్ ఫోన్, సింగిల్ క్లిక్లో మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సింగిల్ క్లిక్లో మొత్తం మనకి అంటే అవకాశాలు అన్నీ కూడా మన స్మార్ట్ ఫోన్లోనే ఉన్నాయి. కానీ ఈ అవకాశాలు ఎప్పుడైతే పెరుగుతూ వచ్చినాయో, అట్ ద సేమ్ టైం క్రెడిబిలిటీ అనేది తగ్గుకుంటూ వచ్చింది, అంటే మోసాలు పెరుగుకుంటూ వచ్చినాయి. ఇదొక ఎత్తు అయితే, ఇంకొక వైపు ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో బైపీసీ తీసుకుని, వాళ్ళు ఆల్మోస్ట్ 18 hours, 14 hours, 15 hours, అంటే రోజులో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద డే వాళ్ళు పుస్తకాలు పట్టుకునే ఏదో ఒక అకాడమీలో జాయిన్ అవ్వడం, నీట్ కోచింగ్ తీసుకోవడం, పుస్తకాలు పట్టుకుని వాళ్ళు అలా కానిస్తూనే వచ్చారు. వాళ్ళు చాలా టాలెంటెడ్. అంత టాలెంట్ పెట్టుకుని కూడా వాళ్ళకి కొంతమంది అయితే క్వాలిఫై అయ్యారు. ఆల్మోస్ట్ 55% ఏదైతే ముఖేష్ చెప్పారో అందరూ క్వాలిఫై అయ్యారు. అందులో చాలామందికి సీట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఏ కేటగిరీలోనో, బి కేటగిరీలోనో, సి కేటగిరీలోనో సీట్స్ వస్తాయి. సీట్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ఆ డబ్బులు పెట్టుకోగలరా అంటే, చాలామంది మన దేశంలో అందరూ అబౌవ్ మిడిల్ క్లాస్లోనే బతుకుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోలేరు. ఖర్చు పెట్టుకోని సందర్భంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఇంకా రిజర్వేషన్ వల్ల కొంతమందికి రాకపోవడం, ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది నిజంగా ఒక సువర్ణ అవకాశమే. అయితే ఇప్పుడు ఇది ఒకటే కాకుండా పేరెంట్స్కి ఇది ఎలా సువర్ణ అవకాశం అంటే, తక్కువ అమౌంట్, అంటే ఇప్పుడు మినిమల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మినిమల్ అమౌంట్లో ఒక డాక్టర్ని క్రియేట్ చేయగలుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అలాగే స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ డిగ్రీని అందుకుంటున్నారు. అదే ఒక ఫ్యామిలీని తీసుకుంటే, నేను ఇందాక నుంచి ఏదైతే కోట్ చేస్తున్నానో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మనం తీసుకుంటాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక డాక్టర్ వచ్చాడంటే వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ కానీ, వాళ్ళ స్టేటస్ ఒక సొసైటీలో ఎలా మారుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒక ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది నిజంగా మంచి ఆప్షన్ అని చెప్పి అందరూ చూస్ చేసుకుంటున్నారు. ఈ సంఖ్య కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. మనం
రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు న్యూస్లో కూడా చూసాం, ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళ నెంబర్ ఎలా పెరుగుతూ వచ్చిందో చూస్తూనే వచ్చాం. బట్ అదే న్యూస్లో కూడా మనం చూస్తూ వచ్చాం ఏంటంటే చాలామంది మోసపోతున్నారు అని. ఇది ఎలా జరుగుతుందంటే ఇదే పేరెంట్స్ ఏంటంటే కంగారు పడిపోయి, అంటే ఎవరో ఒకరిని గుడ్డిగా నమ్మేసి, ఓకే ఇతను ఉన్నాడా, ఇతను ఏదో చెప్తున్నాడు, ఇతను నమ్మేద్దాం మనం, ఇంకేం నాకు సంబంధం లేదు, అతను ఏదైతే చెప్పాడో అదే వేదవాక్కు అని నమ్మేసి పంపించేయడం. అండ్ అదే అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఏంటంటే అయ్యి బాబాయ్ నాకు ఇక్కడ సీట్ రాలేదు, నా టైం అయిపోయింది, వేరే వాళ్ళు ఎవరైనా నా ఆపర్చునిటీని గ్రాప్ చేసేసుకుంటారేమో అని చెప్పి కంగారు పడిపోయి ఇక్కడికి వెళ్ళిపోతాను డాడీ, ఇక్కడికి వెళ్ళిపోతాను మమ్మీ అని వెళ్ళిపోవడం. ఇంకా ఫ్యామిలీలో ఏంటంటే ఓకే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు డాక్టర్ అయిపోతారు అంతే. కానీ నిజంగా గవర్నమెంట్ ఏం రూల్స్ చెప్తుంది, లేదంటే అక్కడ ఉన్న ఎంబసీస్ ఏం రూల్స్ చెప్తున్నాయి, ఇంకా చాలామంది తెలియదు అక్కడ ఎంబసీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఇలా చాలా ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకోకుండా ఆ ఫ్యామిలీస్ కూడా పంపించేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే ఎవరికి గోల్డెన్ ఆపర్చునిటీగా మారుతుందంటే ఇది కొంతమంది ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా జస్ట్ మష్రూమింగ్ అనమాట. ఇలా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే దళారులకి ఇదంతా ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దళారులు జస్ట్ ఏదో ఒక 2-3 ఫ్లోర్లు బిల్డింగ్ ఉన్నది తీసేసుకుంటారు, ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరైన ఎడ్యుకేషన్ అందించే ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఉండవు, జస్ట్ తూతు మంత్రంగా ఏదో కానిచ్చేస్తూ ఉంటారు. డిగ్రీ అయితే పిల్లోడికి వచ్చేస్తుంది, బట్ తను ఇండియా వచ్చి తను సెటిల్ అవ్వగలడా, లేదు, వేస్ట్. ఆ డిగ్రీ ఒక పేపర్ మాత్రమే, ఆ పేపర్ని పట్టుకుని తనేం చేయగలడు, తనేం చేయలేడు. అంటే ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నేను ఉన్నాను, నేను ఒక లోన్ తీసుకుని చదివించుకున్నాము, ఇప్పుడు నేను కూడా ఒక డాక్టర్నే. ఇప్పుడు లోన్ ద్వారా చదువుకున్నాం, లేదంటే ఇల్లు తాకట్టు పెట్టి, ఇప్పుడు కొంతమంది మదర్స్ ఉంటారు, వాళ్ళు కొంతమంది అయితే మేము లైవ్గా చూసాం, మా జూనియర్స్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఆఖరి పుస్తకాలు కూడా తాకట్టు పెట్టి చదివించుకున్న వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు కానీ ఒక రాంగ్ ఏదైతే చిన్న చిన్న తప్పులు చేస్తారో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్కి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ దళారులు ఉంటారో ఒకప్పుడు సైకిల్ తొక్కునో లేదంటే ఎక్కడో ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా మెర్సిడీస్ కార్లు వేసుకుని తిరుగుతారు, మన ముందే ఒక గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళాలి తీసుకుని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మోసపోయేది ఎవరంటే జస్ట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మేము కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము కూడా ఎంబీబీఎస్ ఇలాగే విదేశాలకు వెళ్ళి చదువుకున్నప్పుడు కొంచెం టైం కేటాయించి రీసెర్చ్ చేసి ఎవరైతే బెస్ట్ అనేది చూసుకున్నప్పుడు నియో ఇన్స్టిట్యూట్ ఇప్పుడు పాస్ట్ 30 years నుంచి ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో నాగవేణి గారు అలాగే పద్మరాజ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక డాక్టర్ని క్రియేట్ చేయాలనే సోషల్ కాజ్, ఒక డాక్టర్స్ డ్రైవ్ని క్రియేట్ చేసి దీని ద్వారా ఒక డాక్టర్స్ని క్రియేట్ చేయాలనే కాజ్. అలాగే మిడిల్ క్లాస్ అని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాడు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి నిజంగా స్తోమత ఉండదు చదివించుకోవడానికి, కానీ నిజంగా ఒక డాక్టర్ దేశానికి ఒక డాక్టర్ని తీసుకొస్తే మనం ఎంత స్ట్రెంథెన్ అవుతాం అనేది ఆల్రెడీ ఇందాకే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ స్టైపెండ్స్ కానీ ఇలా అందించి, అలాగే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరైనా సరే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తారో ట్రీట్మెంట్కి వెళ్ళము మనం, ఎప్పుడైనా సరే ఈ స్పెషలిస్టా కాదా, ఈ స్పెషలైజేషన్ ఉందా లేదా. సో నియో ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్లోబలైజ్డ్ డాక్టర్ అంటే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్, టాప్ మోస్ట్ డాక్టర్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి ఆల్మోస్ట్ 30 years నుంచి 5,000+ డాక్టర్స్ని నేషన్కి అందించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక 5,000+ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇవాళ మేము ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు కూర్చుని ఎస్ మేము ఒక డాక్టర్ని మీరు కూడా అవ్వచ్చు అని నేను ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాను, మీరు కూడా ఇదే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి అని. సో ఇలాగా మీకు గోల్డెన్ ఆపర్చునిటీగా ఉండాలి, బట్ మీ గోల్డెన్ ఆపర్చునిటీ వేరే వాళ్ళ చేతిలో పెట్టకండి. ఓకే, అయితే శ్రీనివాస్ గారు చెప్పారు అంటే ఇప్పుడు ఆయన మాటల ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ మోసపోతున్నారు అంటే, మరి ఇలా మోసపోతున్నారు కదా, గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎన్ఎంసీ అనే కొత్త చట్టం ఉంది, దానికి ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేదంటే ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఇండియాలో కానీ లేదంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి కానీ రెగ్యులేటరీ బాడీ వచ్చేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉండేదండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టీమ్ ఇండియా స్పిరిట్తో ముందుకు వచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేషనల్ మెడికల్ కమిషన్తో రిప్లేస్ చేయడం జరిగింది. చేశారు అనే దానికంటే ప్రక్షాళించారు అనే మాట నేను అంగీకరిస్తాను, అది హర్షణీయం కూడా. ఎందుకు ప్రక్షాళన చేశారు అని అంటున్నాము అని అంటే అది ముఖ్యంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఇలాంటి రెగ్యులేషన్స్ కానీ ఇలాంటి చట్టాలు కానీ ఉండేవి, బట్ చాలా తక్కువ సంఖ్యలో కానీ చాలా తక్కువ ట్రాన్స్పరెంట్ విధానంలో ఉండేవి. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చాలామంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఇండియాకి తిరిగి వచ్చారో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాలో జరిగే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేక 100 మంది ఆ ఎగ్జామ్ రాస్తే 10 to 12 స్టూడెంట్స్ మాత్రమే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం వల్ల రిమైనింగ్ స్టూడెంట్స్ మొత్తం వాళ్ళ డిగ్రీస్ అనేటివి జస్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్గా మిగిలిపోతున్నాయి.
అలా మిగిలిపోవడం వల్ల స్టూడెంట్ యొక్క కెరియర్ నాశనం అయిపోవడమే కాకుండా కుటుంబాలన్నీ రోడ్డు పైన పడిపోయే పరిస్థితి. ఒక మాట ఎవరైనా మన పిల్లల్ని మీ పలానా వ్యక్తి వాళ్ళ బాబు ఏం చేస్తున్నాడు లేదంటే వాళ్ళ పాప ఏం చేస్తుందనంటే గట్టిగా నోరెత్తి చెప్పుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఒక తల్లిదండ్రులు ఉండిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన తప్పేమైనా ఉందా అంటే ఏదీ లేదు. ఒక గుడ్డి నమ్మకం పెట్టుకొని ఇలా పంపించడం ఇవన్నీ జరిగి గవర్నమెంట్ కూడా దీనిపైన చాలా సీరియస్గా దృష్టి కేంద్రీకరించి అలాగే సివిల్ సొసైటీలో నుంచి కూడా వివిధ వర్గాలు గవర్నమెంట్ దృష్టికి ఈ కంప్లైంట్స్ రూపంలో కానీ రిప్రజెంటేషన్స్ రూపంలో కానీ తీసుకెళ్లిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ అండ్ మంచి గైడ్ లైన్స్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఇండియాలో మనకి ఎంబీబీఎస్ చదువుకోవాలనంటే నీట్లో మెరిట్ తెచ్చుకోవాలి. అలాగే ఫారిన్లో మనం మెడికల్ ఎడ్యుకేషన్ పర్సూ చేయాలనంటే స్టూడెంట్ ఫస్ట్ నీట్లో తన ఎలిజిబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి. అంటే నీట్లో ఆ స్టూడెంట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై అవ్వడం అనేది ఫస్ట్ రెగ్యులేషన్. అండ్ సెకండ్ రెగ్యులేషన్ ఏంటంటే స్టూడెంట్ ఫారిన్ యూనివర్సిటీ కానీ కంట్రీ కానీ ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లోనే తను చదువుకోవాలి. ఎందుకనంటే ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం స్టూడెంట్స్ అందరూ లేదంటే ఇంటర్మీడియట్ పిల్లలు అందరూ ఇవాళ ఎలా అయిపోయిందనంటే కొరియన్ డ్రామా అని BTS అని ఇలాంటివి చూసి అడిక్ట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీటి మాయలో పడిపోయారని కొంతమంది దళారులు కొంతమంది యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయనంటే స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి బాగానే తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఇంగ్లీష్ ఉందా ఇంగ్లీష్ లేదా అనేది సెకండరీ. స్టూడెంట్ అండ్ టీచర్ కూడా ఒకటే క్లాస్ రూమ్లో కూర్చుంటున్నారు. టీచర్ ఏం చెప్తుందో స్టూడెంట్కి అర్థం కావట్లేదు, స్టూడెంట్ ఏం చెప్తున్నాడో టీచర్కి అర్థం కావట్లేదు. జస్ట్ ఏంటంటే ఒక మూకీ డ్రామా లాంటి కొరియన్ డ్రామా అని ఎలా అవుతుందో మూకీ డ్రామా నడుస్తుంది. కానీ నిజంగా పేరెంట్ ఏం కలగంటాడంటే నేను ఒక పూట తిన్నా తినకపోయినా లేదంటే నేను ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా నా పిల్లోడికి సెమిస్టర్ ఫీ టైంకి కట్టాలి అనే తాపత్రయంతో పేరెంట్స్ ఉంటున్నారు. కానీ రియాలిటీలో కొన్ని యూనివర్సిటీస్లో కొంతమంది దళారులు చేసే మాయ వల్ల ఏం జరుగుతుందనంటే ఇది రియాలిటీలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇది ఏ విధంగా మన గవర్నమెంట్ దృష్టి కేంద్రీకరించిందనంటే ఒకప్పుడు చైనా హ్యాస్ బీన్ ద మోస్ట్ ఫేవరబుల్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ లుకింగ్ ఫర్ MBBS అబ్రాడ్. కానీ అక్కడ ఇలాంటి లాంగ్వేజ్ పరమైన ఇబ్బందులు స్టూడెంట్స్ ఎదుర్కొని తిరిగి వచ్చిన తర్వాత చాలా తంటాలు పడి కోర్టులని గవర్నమెంట్ని ఆశ్రయించడం వల్ల గవర్నమెంట్ ఈ ఇష్యూని చాలా సీరియస్గా టేకప్ చేసి ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే రెగ్యులేషన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఏం చెప్తున్నారంటే డ్యూరేషన్ అంటే ఇవాళ మనకి కంపల్సరీ ఇండియాలో MBBS చదవాలి అని అంటే 5.5 years అనేది డ్యూరేషన్ స్టాండర్డ్. అండ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అదే విధంగా చెప్తున్నాయి. కానీ కొంతమంది దళారులు కానీ కొంతమంది యూనివర్సిటీస్ ఎలా మార్చేశారంటే డ్యూరేషన్ అవన్నీ మాకు సంబంధం లేదండి, మా దగ్గర ATM ఉంది అని అంటే అది ఏ విధమైన ATM? మన పేరెంట్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఓకే మేము బ్యాంక్ వరకు వెళ్ళాల్సిన పని లేదు, క్యాంపస్లోనే ATM ఉందంట, మా పిల్లోడికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఈ దళారులు సృష్టించే మాయ ఏ విధంగా ఉంటుందంటే ఎనీ టైం మెడిసిన్ అంటే డ్యూరేషన్ 1 year అయినా అవ్వనివ్వండి, సంవత్సరమైనా అవ్వనివ్వండి, 2 years అయినా అవ్వనివ్వండి, 3 years అయినా అవ్వనివ్వండి, ఎన్ని ఇయర్స్ అయినా అవ్వనివ్వండి, అలా ఎనీ టైం మెడిసిన్ అలాంటి ప్రోగ్రామ్ని అలాంటి దళారులు అలాంటి యూనివర్సిటీస్ ATM ఎనీ టైం మనీ కింద మార్చేసుకొని వాడుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసి ఉపేక్షించే పరిస్థితి వాళ్ళ లేదు అని NMC చాలా స్ట్రిక్ట్గా చెప్పి 54 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ తప్పనిసరిగా మెడిసిన్కి ఉండాలి, ప్లస్ 12 months ఆఫ్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో ఆ స్టూడెంట్ పర్సూ చేయాలి అనే రెగ్యులేషన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం కొన్ని కంట్రీస్ ఎలా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్ కానీ కొన్ని కరేబియన్ దీవులు అలాంటివి తీసుకుంటే వాళ్ళు కూడా ఇలాంటి రెగ్యులేషన్ అంటే ఇలాంటి ప్రాసెస్లో డ్యూరేషన్ వాళ్ళు ఇబ్బందులు పడ్డారని ఇండియన్ ఎంబసీ దృష్టిలో ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఉంది. కాబట్టి ఈ ఇష్యూని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా టేకప్ చేసి రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రెగ్యులేషన్ ఏం తీసుకొచ్చారంటే ఇండియన్ సిలబస్ అడాప్టేషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయినప్పటికీ వివిధ కంట్రీస్కి వెళ్తున్నారు ఫారిన్లోకి, కానీ అక్కడ జస్ట్ ఎడ్యుకేషన్ మాత్రమే పర్సూ చేస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి మెడిసిన్ ప్రాక్టీస్ చేసే యొక్క స్థలం ఏంటంటే అది ఇండియాలో ప్రాక్టీస్ చేయబోతున్నారంటే ఇండియన్ యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ పైన కానీ మెడికల్ ఛాలెంజెస్ విషయంలో కానీ స్పష్టత లేనప్పుడు అవగాహన లేనప్పుడు స్టూడెంట్ డాక్టర్గా మారిన తర్వాత ఏ విధమైన పర్ఫార్మెన్స్ అందించగలడు అనే ఉద్దేశంతో కంపల్సరీ ఆ స్టూడెంట్కి ఇండియన్ కోర్ సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫారిన్ కంట్రీలో చదువుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం స్కూల్లో కాలేజ్లో కూడా చాలా మంది చూస్తూ ఉన్నాం ఏంటంటే ఒక ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని ఒక క్లాస్ రూమ్లో 20 students 30 students అంటే 3 lakhs పెట్టినా అంటే పర్ అకాడమిక్ 3 lakhs పెట్టినా మనం పంపించేస్తున్నాం.
అలాగే ఒక 100 మంది ఒకటే క్లాస్లో ఉంటారండి, మీ బాబుని కూడా అందులోనే కూర్చోబెట్టండి అంటే పేరెంట్స్ స్కూల్ లెవెల్లోనే అంత ఆలోచించి కూర్చోబెట్టడానికి సిద్ధపడట్లేదు. కానీ ఫారెన్లో కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కంట్రీస్లో ఎలాంటి సిస్టమ్ జరుగుతుందని అంటే ముబ్బడిగా ఇవాళ ఇండియాలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ మన హైదరాబాద్లో చూసుకున్నా, లేదంటే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ చూసుకున్నా మినిమం కోటా వచ్చేసి 50 ఉంటుంది. అంటే 50 స్టూడెంట్స్ని వాళ్ళు ఇంటేక్గా తీసుకోగలరు. మ్యాక్సిమం ఇంటేక్ వచ్చేసి 250. ఈ 251 తీసుకున్నా కూడా నేషనల్ మెడికల్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో అగ్రీ చేయదు. ఎందుకనంటే అది స్టాండర్డ్ ప్రోటోకాల్కి విరుద్ధం కాబట్టి. కానీ కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ 21 లక్ష మంది రాశారు కాబట్టి 21 లక్ష మందిలో కనీసం 2001 మందినైనా నేను తీసుకెళ్ళకపోతే ఎలా అని ఒక మాయతో ఇష్టం వచ్చినట్టు ఇంటేక్ని తీసుకెళ్ళిపోవడం వల్ల కూడా క్వాలిటీ పడిపోతుంది. దీనివల్ల ఏమైపోతుందనంటే మన ఎడ్యుకేషనల్ సిస్టంలో 100% ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో 20% థియరిటికల్ నాలెడ్జ్కి, 30% ప్రాక్టికల్ నాలెడ్జ్కి, 50% వచ్చేసి క్లినికల్ ఎక్స్పోజర్కి ఇవ్వాలి స్టాండర్డ్ మెడికల్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో. ఎందుకంటే వీఆర్ ఆల్సో డాక్టర్స్, మేము ఇదే ఫేజ్ ఆఫ్ లైఫ్లో నుంచి వచ్చాము కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. కాబట్టి ఇలా నిజంగా జరుగుతుందా? ఈ 50% ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్, 20% ఆఫ్ థియరిటికల్ నాలెడ్జ్, 30% ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆన్ పేపర్ ఉంటుంది, బట్ ఇన్ రియాలిటీలో ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే ఆ యూనివర్సిటీస్కి సంబంధిత గవర్నమెంట్ సంబంధిత హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఏవి ఉండట్లేదు. క్లినిక్స్ ఉంటున్నాయి, హాస్పిటల్స్ ఉంటున్నాయి, బట్ టీచింగ్ బెడ్స్ ఉంటున్నాయా అంటే ఉండట్లేదు. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ స్ట్రిక్ట్గా టీచింగ్ బెడ్స్ ఉంటేనే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కానీ, ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం కానీ కల్పిస్తుంది ఇండియాలో. బట్ ఫారెన్లో ఈ రెగ్యులేషన్ ఇప్పటి వరకు ప్రాపర్గా అవ్వలేదు, బట్ ఇప్పుడు తీసుకొని వస్తున్నారు ఈ చట్టాలన్నింటినీ. దీనివల్ల ఏమైపోతుందని అంటే స్టూడెంట్స్ అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి, పేరెంట్స్ ఏదైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో దానికి రిటర్న్స్ ప్రాపర్గా రావాలి అనే దీనిలో తీసుకెళ్తున్నారు. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఇంకొకటి ఉందండి, అదేంటంటే లైసెన్స్. ఇవాళ కార్ ఎవరైనా కొనుక్కోవచ్చు, ఇప్పుడు డబ్బులు ఉంటే కార్ వెళ్ళి కొనుక్కోవచ్చు, బట్ అదే కార్ని నడిపే సత్తా ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తేనే మనకి లైసెన్స్ ఇస్తారు. అలాంటిది ఒక ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ విదేశాలలో చదువుకున్నప్పటికీ కూడా ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నాం. కానీ ఆ కంట్రీ ట్రైన్ చేసిన ప్రోడక్ట్ అంటే ఏదైతే డాక్టర్ ఉన్నారో, గ్రాడ్యుయేట్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆ దేశంలో లైసెన్స్ ఇవ్వాలి అనే చట్టాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చింది. ఎందుకనంటే ఈ ప్రాసెస్ మొత్తంలో అకౌంటబిలిటీ లోపిస్తుంది. ఏ విధంగా అంటే 6 సంవత్సరాల తర్వాత ఈ స్టూడెంట్ మా కంట్రీలో ఎలాగో ఉండడు, ఈ స్టూడెంట్ మా పేషెంట్స్ని ఎలాగో ట్రీట్ చేయడు, కాబట్టి మేము ఎలా ట్రైన్ చేసినా ఎలా టీచ్ చేసినా మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ అలా కాదు, ఒక యూనివర్సిటీ ఒక స్టూడెంట్ని తీసుకొని చదివిస్తుందనంటే ఆ యూనివర్సిటీ యొక్క అకౌంటబిలిటీ తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ మనం కామన్గా చూస్తున్నాం. ఇవాళ టెర్రస్ గార్డెనింగ్ అనేది చాలా కామన్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా. ఇండియాలో కూడా మా ఇంటి వెనకాల తోట అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు రూరల్ ఏరియాస్లో. అలాంటిది మనం ఒక మొక్కను పెంచుతున్నాం, ఒక కూరగాయలు మన టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నాం అంటే చాలా ఆలోచించి ఫెర్టిలైజర్ ఏది వేయాలి, అలాగే కెమికల్ ఏది వాడాలి, గ్రోత్ ఎన్హాన్సర్స్ ఏవి వాడాలని చాలా కాన్షియస్గా మనం ఉంటాం. ఎందుకు ఉంటాం అంటే రేపు పొద్దున అదే మనం తినబోతున్నాం కాబట్టి. అదే ఒకవేళ మనం పక్కింటి వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి డొనేట్ చేస్తున్నాం అంటే శ్రద్ధ ఉంటుందేమో, బట్ 100% మనం ఇవ్వలేం. అలాగే ఆ కంట్రీలో కూడా లైసెన్స్ ఒకవేళ ఇవ్వాలి అనే చట్టం పెడితే ఆ యూనివర్సిటీ యొక్క జవాబుదారీతనం కానీ ఆ దేశం యొక్క బాధ్యత కూడా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈ సిస్టంలో ఏంటంటే చాలా యూనివర్సిటీస్ అండ్ చాలా కంట్రీస్లో స్పష్టత లోపించింది. ఇప్పటికీ ఆ స్పష్టత అనేది ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తూ ఉంటే మాకు కొన్ని జ్ఞాపకాలు మీతో పంచుకోవాలి, మన ఆడియన్స్తో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ చట్టాలు ఇవన్నీ వచ్చాయి నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా 2021 అనే ఇయర్లో. కానీ అంతకుముందు కామన్గా మేము మీలాంటి ఒక MBBS అబ్రాడ్ ఆస్పిరెంట్గానే ఉన్నాం. మాకు టాలెంట్ ఉన్నప్పటికీ ఇండియాలో చదువుకునే ఆపర్చునిటీ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ చదువుకోలేని పరిస్థితి ఉండేది. కానీ అలాంటి టైంలో ఒక చుట్టం లాంటి వ్యక్తి వచ్చాడు, చట్టం లేకపోయినా చుట్టం లాంటి వ్యక్తి ఒక అతను ఉన్నారు. అతనే మా నియో CEO డాక్టర్ రాజ్ గారు. ఇలాంటి జవాబుదారీతనాన్ని తన సామాజిక స్పృహ కింద తీసుకొని డాక్టర్స్ డ్రైవ్ అని ఇలాంటి ఇనిషియేటివ్స్ ద్వారా తీసుకొని ఇలాంటి సోషల్ అవేర్నెస్ని తన బాధ్యతగా తీసుకొని తను వర్క్ చేసే యూనివర్సిటీస్ అన్నిట్లో ఈ రెగ్యులేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చేయగలిగారు. కాబట్టి ఇవాళ ఒక క్వాలిటీ డాక్టర్గా మేము ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నాము అండ్ పేషెంట్స్కి ఎంతో కొంత తోడ్పాటును అందించగలుగుతున్నాం. అండ్ ఇదే కాకుండా కోవిడ్ టైం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కోవిడ్ టైం అనేది 2020లో, కానీ రీసెంట్గా రష్యా యుక్రెయిన్ వార్ గురించి మన అందరికీ తెలిసిన విషయమే.
వార్ వల్ల, కోవిడ్ టైం వల్ల, అలాగే డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఇండియాకి చాలా మంది ఎంబీబీఎస్ అబ్రాడ్ స్టూడెంట్స్ తిరిగి వచ్చారు. అలాంటి స్టూడెంట్స్ అందరూ ఇండియాకి తిరిగి వచ్చినప్పటికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఒక బిజినెస్ మ్యాన్కి. ఏంటంటే స్టూడెంట్స్ అందరూ వెనక్కి వచ్చారు, ఒక కంట్రీ అయిపోయిందంటే మనం ఇంకో కంట్రీకి మార్చేద్దాం అనే తత్వంలో వెళ్ళకుండా స్టూడెంట్స్ ఎవరైతే మమ్మల్ని నమ్మి, తల్లిదండ్రులు ఎవరైతే మా పైన విశ్వాసం పెట్టి మాకు అప్పచెప్పారో ఆ పిల్లల్ని మేము గమ్యస్థానం వరకు చేర్చాలి ఏ విధంగా అయినా అనే ఉద్దేశంతో కొత్త రిక్రూట్మెంట్ చేస్తేనే ఏ సంస్థకైనా మనుగడ సాధ్యం. ఎందుకనంటే దాంట్లోనే బిజినెస్ ఉంది కాబట్టి. కానీ అలా కాకుండా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్సే నాకు ప్రాధాన్యం, వీళ్ళని నిలబెట్టిన తర్వాత నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాను అనే ఉద్దేశంతో 3 years నుంచి అసలు బిజినెస్కి వెళ్ళలేదండి. ఇప్పుడు మీ ఛానల్లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళు కూడా మమ్మల్ని అదే అడుగుతున్నారు, అదేంటండి మీరు చాలా డైనమిక్గా ఉంటారు, మీ CEO రాజ్ గారు, MD దివ్య గారు, కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత కనబడుతున్నారు అని. అంటే ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది. దాంతో పాటుగా కోవిడ్ టైంలో చాలా దేశాల యొక్క ఆర్థిక స్థితులే కుదేలైపోయాయి. అలాంటి టైంలో మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటే వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఏంటనేది మన అందరం ఒకసారి ఆ టైంలో ఆలోచించాం. కానీ అప్పుడు ఏంటంటే జస్ట్ ఆలోచించడమే కాకుండా యాక్షన్లో, ఇంప్లిమెంటేషన్లో 1 academic yearకి సంబంధించిన ఫీ 2 సెమిస్టర్స్, అంటే 1 academic సెమిస్టర్కి సంబంధించిన ఫీ 2 సెమిస్టర్స్ ప్రకారంగా కట్టుకోవచ్చు అనే ఇనిషియేటివ్ని తీసుకోవడమే కాకుండా ఆ 2 సెమిస్టర్స్ సంబంధించిన ఫీ కూడా 4 నుంచి 6 దఫాలుగా కట్టుకునే వెసులుబాటుని కల్పించడం జరిగింది. ఇవన్నీ ఇలాంటి హ్యుమానిటేరియన్ ఇనిషియేటివ్స్ చూసినప్పుడు మా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్తో పాటు మేము ఆకర్షితులై అలాంటి సామాజిక స్పృహని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆస్పిరెంట్ ఎవరైతే డాక్టర్ కళకంటూ ఇంట్లోనే కూర్చున్నారో వాళ్ళ వరకు ఈ చట్టాలని తీసుకెళ్లాలనే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవాళ మేము ముందుకు రావడం జరిగిందండి. ఓకే ముఖేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. అంటే బేసిక్గా స్టూడెంట్స్కి మీరు అన్నట్టు కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా డౌట్స్ అనేవి మీరు క్లారిఫై చేయడానికి ఫుల్ 100% ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో నియో తరపు నుంచి ఇంకొక మాట ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలండి, టు బి ఆనెస్ట్ సమయాభావం వల్ల చాలా తక్కువగా చెప్పాము, కానీ ఇంకా మాట్లాడాల్సినవి, మీతో పంచుకోవాల్సినవి, చట్టాలని మీకు వివరించాల్సినవి చాలా ఉన్నాయి. మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దివ్యరాజ్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, అండ్ యుక్రెయిన్ వార్ టైంలో కూడా చాలా మంది స్టూడెంట్స్ చిక్కుపోయి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గంగా ద్వారా ఇండియాకి తీసుకొచ్చినప్పటికీ యుక్రెయిన్లో కూడా చాలా స్కాటర్ అయిపోయి ఉన్నారు చాలా రీజియన్స్లో. అలాంటి రీజియన్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ బార్డర్స్ వరకు తరలించి సేఫ్గా అటు నుంచి ఆపరేషన్ గంగా ద్వారా ఇండియాకి తీసుకొచ్చారు. అలాంటి ఇనిషియేటివ్ని మీ మీడియా సంస్థలు కూడా చాలా వరకు ఇలాంటి ఇనిషియేటివ్ అనితర సాధ్యం, కానీ దివ్యకే సాధ్యం అని కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అడ్మినిస్ట్రేటర్ అండ్ మెంటర్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నారు. సో మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నాయంటే ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ అవర్ ఆఫీస్ ఇన్ హిమాయత్ నగర్, అండ్ డిస్ప్లే పైన కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్స్కి అయినా కాంటాక్ట్ చేయొచ్చు, మమ్మల్ని అయినా పర్సనల్గా అప్రోచ్ అవ్వచ్చు, అండ్ మేము స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చూసాం కదా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేస్తే క్లియర్గా మీకు డీటెయిల్స్ అందిస్తారు. మొత్తానికి ఇది వాళ్ళకి సంబంధించిన కెరియర్ టైం చూస్తూనే ఉండండి HM TV.